ఫుడ్ పాయిజన్ ఘటనలో నిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందిన గురుకుల విద్యార్థిని శైలజ అంత్యక్రియలు ముగిశాయి. భారీ పోలీసు బందోబస్తు మధ్య శైలజ అంత్యక్రియలు జరిగాయి. విద్యార్థిని శైలజ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో నిమ్స్ లో చికిత్స పొందుతూ శైలజ నిన్న మృతి చెందింది. ఉదయం శైలజ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. అంబులెన్స్ నుండి శైలజ మృతదేహాన్ని కిందకు దించకుండా కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళన చేశారు. శైలజ డెడ్ బాడీని చూసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. తమకు న్యాయం చేయాలంటూ శైలజ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దాబా గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామం ఎంట్రీలో పికెటింగ్ ఏర్పాటు చేసి మీడియాను, ఇతరులను లోపలికి అనుమతించడం లేదు. శైలజ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే కోవా లక్ష్మి పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. తనను ఎందుకు వెళ్లనివ్వటం లేదని కోవా లక్ష్మి ప్రశ్నించారు.